ఏం పేరేనా? కనకే కనకయ్య. ఈ జిల్లాలేనా? ఇది ఏ ఊరు? జక్కాపూర్. జక్కపురం రోడ్ ఇప్పుడు ఎట్లుంది మరి సర్కార్ పనితీరు ఎట్లుంది? సూపర్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానా? 100%. మైక్ పెట్టినా అని చెప్తున్నావా? నిజంగా కూడా అది చెప్తావా? చేసిన అదే చెప్తా, మంచిగానే చెప్తారు. మంచిగా చెప్తాడా? ఎట్లా ఏం చెప్తుండు రేవంత్ రెడ్డి? ఇందిరా మిల్లు ఇస్తాడు, 5 లక్షలు ఇస్తాడు. ఇంకేది మస్తు మంది కట్టుకుంటారు. అంతేనా? వచ్చిన మంది కడుతుండే చాలా మంది కడతారు. మునుపు ఒక్క 2-3 కూడా కట్టకపోదురు. అంతేనా? ఇప్పుడు పని లేబర్ కు దొరకలేరు. అంతేనా? మునుపు రోడ్ల పంటనే ఉందరు. ఇప్పుడు ఏదో ఇండ్ల పనికి ఇందిరా మిల్ల పనులకు పోతుంది మొత్తం ఇందిరా. ఇప్పుడు అట్లా కట్టడం వల్ల కరెంట్ వానికి పని, ప్లంబర్ కి పని, మేస్త్రికి పని, లేబర్ మట్టి పనికి పని, అందరికి పనే ఉంటది. వర్క్ అయితే ఫుల్ ఉన్నది, ఇప్పుడు ఫుల్లే ఉంది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ లే వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తే టెండర్ ఇస్తే వాడు బీఆర్కి యూపీకి తెచ్చుకున్నాను కదా. అవి ఎటు పనికి రావు. అవి ఆ ఊరవతల కట్టి అందులో అన్ని కురాలు ఉండ్రి. అది ప్రాబ్లమ్. అది డబుల్ బెడ్రూమ్ అలాగ కట్టిపిస్తే సూపర్ సూపర్ అట్లా ఫెయిల్. ఈ కాన్సెప్ట్ ఏముంది ఈ ప్రాసెస్? ఇది నంబర్ 1 ఉన్నది. ఈ తారీఖునే కరెక్ట్ అంటూ ఇదే. ఇంకా రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇంకా మిగతా అన్ని వస్తున్నాయి. అన్ని ఫాలో అవుతున్నాయి మంచిగా. అన్ని మంచిగా బియ్యం ఇస్తారు. మొత్తం రేవంత్ రెడ్డి ఏం చేస్తే కాంగ్రెస్ ఏం చేస్తలేడు. ఇక అది ఫెయిల్ అయిపోయింది. 2 నెలలు ఇంకా మళ్ళా రాదు అని కేటీఆర్ అంటుండే. కేటీఆర్ అంటూనే ఉంటాడు. వాళ్ళ పని వాళ్ళనే ఉంటారు, చేసేటోళ్ళు చేసే పనే ఉంటారు. ఎవరి పని వాళ్ళు. అంతేనా? కేసీఆర్ కంటే నయమే చేస్తుండే ఇంత జరిగి. నయమే. అంతేనా? నయం. కేసీఆర్ ఏంది డబుల్ అప్పుడు కట్టుకుందాం అంటే ఇల్లు పోయి ఆ డబుల్ బెడ్ల మాట 30-40 కుటుంబాలు వస్తున్నాయి. అందులో అన్ని కులాలు ఉండి ఆడ మళ్ళా మీద చచ్చిపోతే అంతా చుట్టేనా అలాగే చిన్నగా ఉన్నా కానీ మంచిగా అవి మళ్ళీ అంత పరిగెడుతున్నాయి, నీళ్ళు కడుతున్నాయి. అంత వర్క్ ఫెయిల్. అది ఇప్పుడు మన కేసీఆర్ అంటే ఇప్పుడు ఫామ్ హౌస్ నుండి శాతం అయితే లేదు కానీ బయటకు వెళ్ళి బస్ యాత్ర చేస్తాడట. కేసీఆర్ బయటకు వస్తే ఏమైనా మారుతుందా వాతావరణం? కష్టమట. కష్టమే. ఇక బయటకు వచ్చినా కూడా కష్టమే. చేసి సరిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీ. ఏమున్నా గిల్లు వాళ్ళ అల్లుడు కొడుకు ఏమైనా గెలితే ఎమ్మెల్యేలు గెలితే అంతేనా? ఏమో ఆయన గెలుస్తాడు గెలవాడు సాధారణ అయిపోయి. బీఆర్ఎస్ మళ్ళీ వచ్చినట్లేదు ఉండదా? నమ్మకం తక్కువనే ఉన్నది. నమ్మకం తక్కువనే ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉందంటూ మళ్ళీ వస్తాడు ముఖ్యమంత్రి అవుతాడా? ఇట్నే ఇవన్నీ కంటిన్యూ చేస్తే అవుతాడు. అన్ని కంటిన్యూ అవుతాడా? 2500 ఇస్తే అది ఒకటి పెండింగ్ ఉన్నది. ఇప్పుడు కవిత సంగతి ఏంటంటే పంచాయతీ ఏంటంటే బిడ్డ వాళ్ళది వేరే. ఇలా రాజకీయంలో ఇన్వాల్వ్ అయినా వేస్ట్, కాకుండా వేస్ట్. ఇంట్లో పంచాయతీ అది ఇంటి వరకు పంచాయతీ. పోటీకి వస్తే నువ్వు ఎటు వస్తే అటు పోతారా? అది నీ ఇంట్లో పని, నీ ఇంట్లో ఇంట్లోనే సాల్వ్ చేసుకోవాలి. బయటకు వచ్చి ఓర మీద నిందరు ఓర మీద ఇస్తే నడుస్తున్నాడు. ఇప్పుడు 2 నెలల ముందు ఇట్లా ముచ్చట మాట్లాడుతున్నాం. 2 రోజుల ముందు ఎలక్షన్ రాగానే ఆయన ఫుల్ బాడీలో ఆయన 1000 రూపాయలు తీసుకొని వస్తారు, నీకు ఇస్తారు. ఆయన మాట మారదని లోపల మారదు. నువ్వు 4 ఫుల్ బాడీ దాపి చూపి అది వేసి తిరిగి అదే పోతుంది. దాంట్లో ఏం మార్పు లేదంట. ఫిక్స్ అయ్యి అది లోపల మన మనసులో ఉన్నది, మన మనసు తగ్గట్టే పోతుంది చెయ్యి. ఇప్పుడు సిద్దిపేట అంటే హరీష్ రావు అంటారు, హరీష్ రావు అంటే సిద్దిపేట అంటారు. ఈడ కూడా కాంగ్రెస్ ఓటర్లు గట్టిగా అయితే ఇప్పుడు మొన్న మంచిగానే ఎట్లా గెలిచింది కానీ ఇప్పుడు ఫుల్ టైటే ఉంటది. సరే బాగా టైట్ ఉంటది. అంతేనా? ఏడాదికి 5 ఏళ్ళకి ఒకసారి తక్కువ అయితేనే ఉంది కదా. ఈసారి ఇంకా గట్టిగానే ఉంటది. రేవంత్ రెడ్డి అంటుండే కదా హరీష్ రావు నువ్వైతే గెలిచి చూడాలంటుండే ఒక మాట. అదే ఆ వారం మళ్ళీ ఏమైనా కొత్త సీఎంలు పెడితే మార్పు ఇంకా టైట్ చేస్తే సిద్దిపేట చెప్పలేమంట. రాష్ట్రంలో కాంగ్రెస్.